మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక భార్యాభర్తలకు వివాదం వచ్చింది. భర్త నుండి ఈ విడిపోయింది అమ్మాయి పరిహారం అడిగింది. ఎందుకు అబ్బాయి ఏమో పరిహారం ఇవ్వనంటాడు. కోర్టు దాకా వచ్చింది. పరిహారం ఇవ్వడానికి నేను సిద్ధమే, కానీ ఆమె విడిపోయిన కారణం ఏంటి అంటే నేను వేధిస్తున్నాను అంటుంది. నేను వేధించలేదు, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే నాకు సంబంధం లేని బిడ్డని ఆమె కన్నదని, దాని మీద నా డిఎన్ఏ టెస్ట్ చేయించాం, డిఎన్ఏ రిపోర్ట్ మీరే చూడండి అని చెప్పేసి ఎవరైతే అబ్బాయి తరపున లాయర్ కోర్టుకు సమర్పించాడు. అందులో ఈ అబ్బాయి ఎవరైతే భర్త డిఎన్ఏ ఆ పిల్లవాళ్ళ యొక్క డిఎన్ఏతో మ్యాచ్ కాలేదు. అక్కడ లాయర్ అది అవునా కదా సార్ అని చెప్పి జడ్జి గారిని అడిగారు. అవును అని జడ్జి గారు కూడా చెప్పారు. మరి ఇప్పుడు తన బిడ్డ కానప్పుడు, తన బిడ్డ కాని బిడ్డ, ఎవరికో పుట్టిన బిడ్డ, వివాహేతర సంబంధం వల్ల పుట్టిన బిడ్డకి ఇతను నా క్లయింట్ ఎట్లా పరిహారం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అన్నాడు. యాజ్ ఫర్ నామ్స్ అయితే భార్యాభర్త విడిపోతే తప్పు ఎవరిదైనా సరే పరిహారం భర్త ఇవ్వాల్సిందే. ఇది ఇంతకాలం నడిచినటువంటిది. ఇది ఇక్కడ ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇష్యూ కింద చూస్తారా? దీని క్రైమ్ ఆస్పెక్ట్లో చూడడానికి ఏం లేదు. అమ్మాయి మేజరే, మేజర్ అయిన అమ్మాయి ఎవరితోనైనా ఉండొచ్చును, మేజర్ అయిన అబ్బాయి ఎవరితోనైనా కాపురం చేయొచ్చు. వాళ్ళకి పుట్టే బిడ్డ భర్త భరించాలా, దానికి కారకుడైనోడు భరించాలా? కొత్త చర్చ ఇది. రేపు పొద్దున భవిష్యత్తులో సినిమాలు తీస్తారేమో.